దేవుడెందుకు మనం తప్పు పని చేస్తుంటే అడ్డుకోవట్లేదు? దేవుడికి అన్నీ తెలుసు కదా! కానీ తనెందుకు అడ్డుకోవట్లేదు? ఇలా చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయి కదా! ఈరోజు మన వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకే లవర్స్ ఆఫ్ రాధాకృష్ణ. ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటే టీచర్ ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాసే సమయంలో ఆ స్టూడెంట్ రాంగ్ ఆన్సర్ రాసినా టీచర్ ఏం చెప్పదు. నువ్వు తప్పు రాస్తున్నావు అని టీచర్ కరెక్ట్ చేయదు. సైలెంట్‌గా చూస్తూ ఉంటుంది. కరెక్షన్ టైంలో మనం రాసే ఆన్సర్‌ని బట్టి మనకెన్ని మార్క్స్ ఇవ్వాలో అన్ని మార్క్స్ ఇస్తుంది. సేమ్ మన లైఫ్‌లో కూడా అంతే. మన లైఫ్ మనం తీసుకునే స్టెప్, చేసే పని మన చేతుల్లో ఉంటుంది. దానికి ఫలితం కూడా మన కర్మని బట్టే మనకు కర్మ ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. టీచర్ లెసన్ ఎలాగైతే అందరికీ ఈక్వల్‌గా అందించిందో, ఇక్కడ కృష్ణుడు కూడా భగవద్గీత రూపంలో మనకి ఆ జ్ఞానాన్ని అందించాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు అని భగవద్గీత రూపంలో మనకి ఆల్రెడీ చెప్పారు. భగవద్గీత 18th చాప్టర్ వర్స్ 63లో కృష్ణుడు అర్జున్‌తో చెప్తాడు. నేను నీకు కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్‌ని అయితే వివరించాను. నువ్వు దీన్ని గురించి ఆలోచించి నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయాలని చెప్తాడు. రాధే రాధే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.